నమో శివాయ నమో శివాయ నమో
పాదపతులతోని అమ్మవారు నా అమ్మవారు దేవకన్యతోని సరసమాడుతుండు. చంద్రవెల్లి మల్లన్న గుళ్ళున్నాయి, దుర్గమ్మ గుళ్ళున్నాయి, ఎల్లమ్మ గుళ్ళున్నాయి, పోషమ్మకున్నాయి, మైసమ్మకున్నాయి, మహంకాలమ్మ ఉన్నాయి, ఉప్పలమ్మకున్నాయి. కానీ ఈ బ్రహ్మదేవుని గుళ్ళు లేవు. బ్రహ్మదేవునికి మొక్క డొల్లు లేవు, గుళ్ళు లేవు. అడుగులోపట నా భక్తుడు తపస్సు పట్టిండు, పాదాల మీద వేసి చిత్తుకి వేసి నమో బ్రహ్మదేవన్ తపస్సు పట్టిండు. దేవకన్నలతో సరసం ఆపిండు. అమ్మా నా భక్తుడు ఏమన్నా ఆపతుల నుండి పోయి అంటే వాడు పాపాత్కున్న వాడికి వరణీయకండు. లేక లేక నాకు ఒక భక్తుడు ముక్తుడు మన గౌరవించో తన ఎండి కొండల వీణ వదిలిపెట్టి భూలోకాన రమే ఎండి కొండల వీధి భూలోకాన రమొత్తడు దుర్గాసురుడు. గుట్టలు చెట్లు నమో 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 బ్రహ్మదేవ నమో శివాయ అంటున్నాయి. బాలవీరుడా నీకు ఆపదేం కలిగింది, సంపదేం కలిగి ఎండి కావన్నా, బంగారం కావన్నా, ధనం కావన్నా, ఎక్కి చూడని మేడలు కావన్నా, దిగి చూడని మేడలు కావన్నా, ఏం కావాలి కోరింది లేని అనుకుంటా. ముంగడ పెట్ట పాదం వెనక పెట్ట పాదం చేతిలో కూడా చేసిండు బ్రహ్మదేవుడు. ఏం కావాలి కోరుకో. బ్రహ్మదేవుడు సరామంట కోరుకోమన్నప్పుడు దుర్గాసురుడు అయ్యయ్యో నాయన బ్రహ్మదేవ ఎండి వద్దు, బంగారం వద్దు, రాజ్యం వద్దు, ఎక్కడికి ఎండి మొడలొద్దు నాయన. మరి అన్నమాట తప్ప వద్దవాడా నేను కోరిక కోరుకుంటున్నా, నా కోరిక నెరవేరాలి అని అన్నమాట తప్ప వద్దవాడా అని చేతిలో చేసి వాగ్దానం తీసుకొని దుర్గాసురుడైనా ఎండి వద్దు, బంగారం వద్దు, మిద్దెలు వద్దు, మేడలు వద్దు అయ్యయ్యో బ్రహ్మదేవా. చూడబోతే కత్తి అందు, కటారు అందు, బాకు అందు, పల్లెం అందు, వారి సాగు పుట్టుకలేని వరమల్ల అయ్యాడు బ్రహ్మదేవా. కత్తి అందు, కటారు అందు, బాకు అందు, పల్లెం అందు, ఎప్పుడైతే సాగు పుట్టుకలేని వరం కావాలి. అదే కాకుండా నేను మరణమైపోయేటప్పుడు నా ఒక రక్తం చుక్క కింద పడ్డా కానీ 1000 కోట్ల రాక్షసులు ఉండాలి బ్రహ్మదేవా.
మరి దుర్గాసురుడంట పాలివాడు ఎవడొచ్చే పావాడు ఎవడొచ్చే దేవా దేవతలు ఎట్టి వాటి కొడుతుండని చెప్పినప్పుడు కత్తి కత్తి మోకాలు మోకాలు పోటు పెట్టి విద్య వల్ల వేస్తుంటే వాళ్ళ బాణపోతులు ఎనమ సంకడ కుమ్మరి గుడి సంకడ కమ్మరున్నది ఆత్మబాణం ఉన్నది వాళ్ళ బాణపోతులు ఎవరి తరమ దేవుడు కడగడ వండుకుంటారు శివుడానికి వచ్చినారా అయ్యా ఎవరో మైసాసుడు తమ్ముడాట దుర్గాసుడు దేవాన దేవతల ఏంటి పట్టు కొడుతుండు ఎవల తరమైతలేదు మనం చంపుతామంటే ఎవల తరమైతలేమో తరమైతలే అని శివుంతా పోయి 10 ఏళ్ళ బొబ్బలు పట్టి మొరవెత్తుకుంటారు అమ్మా నమో శివాయ ఎక్కడ మాకు పాలువాడు పగవాడు ఎవరు వచ్చి మా పానం తీస్తున్నారు ఎవరు కావచ్చు ఎందుకు వచ్చి మీరు నా పానం మొరవేసుకుంటారు శంకరావరి దుర్గాసురుడంట దేవా దేవతలు ఎట్టి పట్టి కొడుతుండు దుర్గాసురుని భయానికి గడగడ గడగడ వణుకుంటూ ఐదానికి వచ్చినమయ్యా దుర్గాసురుడంట సావు పుడతలేని వరం ఊరు వంట దేవా దేవతలు ఎట్టి పట్టి కొడుతుండు దుర్గాసురుని భయానికి మేము గడగడ నీ దానికి వచ్చినాము ఎప్పుడైతే చెప్పినప్పుడు గుడికి పౌడు వాళ్ళ మెడల నాగన్న గొప్పల గంగరేశుడు కళ్ళకు కాటిక పెట్టి పళ్ళకు దాచిపెట్టి నన్మ చిత్రకన్నతో కన్న ఊసేవారికి వాళ్ళ తెరమైతే లేదు వాళ్ళు సాగు పుట్టుకలేదు ఓరగొంటాడు నా తమ్మితోని అంటే ఎవరు కావాలి అమ్మవారు పార్వతమ్మ పట మారవాలి అమ్మవారు ఆదిశక్తి రూపం ఎత్తాలి భార్య పోవాలి పార్వతమ్మ పోవాలి పట మారాలన్నప్పుడు బామా పార్వతమ్మ ఎవరి తరం అయితే లేదు దుర్గాసుడు తలపట్టు పోయానికి నువ్వు పట మారవాలి 1006 బాబులను పిలిపియాలి 1006 బాబులను పిలిపించి ఎండుకొండ మీద 101 నిమ్మకాయ 101 కొబ్బరికాయ 101 గుమ్మడికాయ ఓమం గుండాలు కట్టి నువ్వు పట మారవాలి 1006 బాబులను పిలిపిస్తా 101 నిమ్మకాయ 101 కొబ్బరికాయ 101 గుమ్మడికాయ 101 ఓమం గుండాలు కట్టిపిస్తా ఓం లోపల ఉంటాలి నువ్వు పట మారవాలి ఆదిశక్తి రూపం ఎత్తాలి బాబా పార్వతమ్మ బాబా పార్వతమ్మ దుర్గాసురుడు వాళ్ళ తరమైతే నీ తరమైతే నువ్వు మరణం చేయాలి మరి శంకరుడు చెప్పినప్పుడే అమ్మవారు పార్వతమ్మ అయ్యో నాదా పరమేశ్వర సరే పరమేం లేదు సగం పక్క పడ మారి ఎప్పుడైతే దుర్గా అవతారం ఎత్తన్నా
గుమ్మడికాయలు నిమ్మకాయలు పెట్టి ఎప్పుడైతే ఓం పుట్టరీకం లోపల ఎప్పుడైతే పుట్ట బంగారం తీసుకొచ్చిండు ఎప్పుడైతే సిప్పలల్లో వేసిండు 9 సిప్పలల్లో వేసి నవధాన్యాలు వలిగినప్పుడు మరి సరామంట అమ్మవారు పార్వతమ్మ దేవాలయాలు పిలిపించిండు శంకర దేశ పాడితలు పిలిపించి ఓం గాలుతున్నారే ఎండికొండ మీద ఓంగుండ లింగం మీద దేవాన దేవతలు ఎప్పుడైతే కూర్చొని శంకరుడు బ్రహ్మదేవుడు దేవుడు కూర్చొని ఓం గాతో ఉన్నారమ్మో ఆ యొక్క లింగమా దేవలింగమయ్యా ఓ వాసుండా ఒక్కొక్క రోజు అనుకుంటా ఓం గారుస్తుంటే అమ్మవారు పార్వతమ్మ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తుతుంది సరస్వతి అవతారం ఎత్తుతుంది మరి అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి అనుకుంటా అమ్మవారు పార్వతమ్మ ఒక్కొక్క రోజు అనుకుంటా నాయన కడుతున్నాయి అమ్మ అమ్మవారు దుర్గమ్మ అవతారం ఎత్తి 9వ కత్తి ఓసేత కటారు ఓసేత బల్లె ఓసేత భాగం వేసేత మరి అమ్మవారు దుర్గమ్మ అవతారం ఎత్తుకున్నాము ఓం ముండరోగంలా ఓం గాల్తుంటే అమ్మవారు కత్తి ఓసేత కటారు ఓసేత అనే ఓములో కూడా పుట్టింది ఓంకార శక్తి శివుడా నాయన ఇప్పుడు పద మారింది అంటే బిడ్డ అవతారం ఎత్తింది పగవాడు ఎవడొచ్చే నాయన పగవాడు ఎవడొచ్చే నాయన నాయన శివయ్య నీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తించినావు నన్ను ఎందుకు గుర్తించాను ఇప్పుడు రూపాయి ఎండిగా నీళ్ళ పోసుకొని 4 ఆపుకొని నిలబడ్డది అమ్మవారు ఆదిశక్తి కనకదుర్గమ్మ దుర్గమ్మ ఓ చేత సులువు ఓ చేత మరికత్తి ఓ చేత మల్లె ఓ చదువు నాయన నన్ను ఎందుకు గుర్తించినావు నన్ను ఎందుకు పిలిచినావు మరి ఎప్పుడైతే దుర్గమ్మ అడిగినప్పుడు శంకరుడు కల్లవారు చూసిన అయ్యో బిడ్డ దుర్గమ్మ భూలోక నగరం మీద దుర్గాసురుడు సాగు పుడకలేని వరంగోరుడు బ్రహ్మ చేత వరంగోరుడు వాని అతం చేయాలంటే ఎవరు తరం అయితే లేదు దుర్గాసురుని అతం చేయడానికి నిన్ను పుట్టించిన బిడ్డ దుర్గమ్మ అని శంకరుడు చెప్పిండు అయ్యో బిడ్డ దుర్గమ్మ వాని అతం చేయాలంటే వాని ఒక్క రక్తం శుక్క కింద పడ్డ 1000 కోట్ల రాక్షసులు పుడతారు దుర్గాసురుని హతం చేయాలంటే వాని రక్తం సుక్క ఒక్కటి కూడా భూమి మీద పడకుండా కింద పడకుండా ఉన్న మాత్రం ఉంటే వాడు హతమైపోతాడని శంకరుడు చెప్పిండు దుర్గమ్మకు చెప్పిండు శంకరుడు ఎండికొండకి వెళ్ళిపోయిండు అమ్మవారు దుర్గమ్మ కత్తి కటారు చేత పట్టుకో నాయన శివుడు ఏమా చెప్తుండు వాని తలపండు ఓషంలో ఒక్క రక్త సుక్క కింద పడితే 1000 రాక్షసులు పుడతాయి మనం సాగు పుట్టుకోలేరు ఎనమ సంఖ్యల కమ్మరి కుడి సంఖ్యల కుమ్మరి శాస్త్ర హాట్తో బండు ఉన్నది ఎనమ రెట్టనడికి కుడికి వెయ్యాలి కుడి రెట్టడానికి ఎనమకి వెయ్యాలి సుక్క కింద పడకుండా దుర్గమ్మ తన బిడారు మైసం ఉంటుందా దుర్గమ్మకేమో మల్లె పూలెత్తే నైవేద్యం పరమం ఎత్తే చెల్లె బిడారు మైసమ్మ పక్క పట్టు ఉప్పు కానీ రక్తం అరయింపు పెట్టాలి అమ్మవారు ఆదిశక్తి జగన్మాతమ్మ ప్రకారం పట్టుకొని ఉద్యానికి వెళ్ళిందిరా
కాబట్టి అమ్మవారు దుర్గమ్మ కట్టా తీసింది ఎనభై చేయి నరికింది కుడికి కుడి చేయి నరికింది ఎనభై చేసింది శాంతుల ఆత్మ పండుగ తీసేసింది చెల్లె బిడారు మైసమ్మ చెల్లె బిడారు మైసమ్మ ఎక్కడున్నో మేము తలపండు తీస్తున్నా రక్త సుఖ కింద వాడు లేకుండా తినువా బిడారు మైసమ్మ చెల్లె బిడారు మైసమ్మ అని దుర్గమ్మని బిడారు మైసమ్మని వేడుకుంటుంది బిడారు మైసమ్మ ఇంటి లోపల ఉంటది బాయి బొందల పొంటి కట్టల పొంటి చెరుకు గుట్టల పొంటి ఉంటది చెల్లెను బిడారు మైసమ్మ దుర్గమ్మ వేడుకున్నప్పుడు చెల్లె మైసమ్మ ఎక్కడ ఉంటావు అన్నప్పుడు దుర్గమ్మ పిలుపులు అందినాని బిడారు మైసమ్మ ఎదురుగా నిలబడి గుమ్మడికాయలు లెక్కనిస్తుంది మెడలు యువత మేడకాయలు ఇస్తున్నది మైసమ్మ కనకదుర్గమ్మకి ఎదురుగా వస్తుంది యువత మైసమ్మ రావే తలపండు తీస్తున్నా ఒక రక్త సుక్క కింద అంతా నాలుగు దాపింది నాలుగు రాపింది ఆకాశం పెదుగు దాపింది తలపండు తీయబట్టే ఆ రక్త సుక్క ఆరగించుకుంటా బిడారు మైసమ్మను తలపండు వర్షము దుర్గమ్మ ఉగ్రం రూపం ఎత్తింది వెళ్ళిపోతుండే వాళ్ళ తరమైతే లేదు మరి శంకరుడు కళ్ళవారు చూసుడు బిడ్డ దుర్గమ్మ శాంతి శాంతి అని ఎప్పుడైతే ఎటుకలు పడ్డవారు కల్లా మరి అడిచి చెట్టు పడ్డవారు మరి ఏడేడు పాయలల్లా ఏడేడు పాయాలు వెలిసింది వారు దుర్గమ్మని శాంతి చేయాలంటే శంకరుడు కళ్ళవారు చూసుడు కొడుక మల్లన్న దానికి పోయిండు కొడుక మల్లయ్య నీ గజల్లాలు టోపుల నాకు ఇచ్చిన మాత్రం ఉంటే మరి దుర్గమల్లి వేసిన అవతారం కడతా అని శంకరుడైనా దానికి వచ్చినప్పుడు సరమంట శాంతి 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 అని అన్నప్పుడు ఏడేడు పాయల లోపల ఉంచింది మరి ఏడేడు పాయల దుర్గమ్మాయి వెలిసింది ఎప్పుడైతే విజయవాడ లోపల విజయవాడ దుర్గమ్మని వెలిసింది దుర్గమ్మకు ఎప్పుడైతే దుర్గ మల్లేశునికి కళ్యాణం చేయాలంటే కళ్యాణం చేయాలంటే వారానికి ముందు మహిళలు తీయాలి దుర్గ మల్లేశ్వరు ఊకున పెట్టి దేవాన దేవతల దేశ పండుగలకు వాళ్ళ ఇంటి లోపల హరకతి బరకతి ఉండాలి మల్లేశ్వరం దుర్గమ్మ ఊకున పెట్టి అమ్మవారు మహిళలు కళ్యాణం మహిళలు తీయాలి అమ్మవారు ఏడాదికొక్కనాడు అంటున్న వాళ్ళు ముట్టున్న వాళ్ళు గుడి దగ్గరకు వచ్చే వాళ్ళు మహిళలు తీయాలి ఏమన్నా మహిళలు ఇస్తే మనం ఒకేసారికి బొట్టు పెట్టినట్టు అవుతుంది శ్రీలక్ష్మీనారాయణ చింతనాధానం తదేవలం తాళవలం చంద్రమం దైవావలం అమ్మవారు దుర్గమ్మ ఓం
స్త్రీ కూడా అమ్మవారు దుర్గమ్మ సరేలా చల్లగా పలానుకున్న పల్లి కావాలి కోరుకున్న పల్లి కావాలి గొంగుల వాడాలి ఎక్కడ పోయినా దుర్గమ్మ తలవిన కలిగి ఉండాలి ఎక్కడున్నామంటే నా ముందు ఉండాలి అనుకున్న జయం కలగాలి ఈ కాలంలో కూడా అందరు చిత్రకులు అందరు చల్లగా ఉండాలి వాళ్ళ పిల్ల పాపలు అందరూ ఆరోగ్యం చల్లందరూ డ్యూటీ అంటూ వ్యాపారం చల్లగా కాపాడాలి పాలల్లో చూడాలి భగవాన్ చూడాలి అందరు కాపాడు అందరు రక్షించాలి చిత్రపూరి కాలంలో కూడా అమ్మవారు ఏడిపాల దుర్గమ్మను పోల్ల మైల పోల్ల ఊపిన పెట్టి మైల గౌరమ్మ కట్నం 1116 రూపాయలు మాకు ఒగ్గు వాళ్ళకు వస్తాయి పెట్టాలి వచ్చిన భక్తులు కూడా మనసుకు 500 200 300 చెప్పలే అని బాధ పెట్టుకోకూరి కట్నాలు ఎత్తే కష్టాలు పోతాయి పైసలు ఎత్తే పాపలు పోతాయి ఏమి అయిపోతే మీ ఇంటికి లూసిపోతాయి అమ్మవారు జగన్ మాత అన్నిసారి కూడా 1116 రూపాయలు అనితానందం పరమానందం దుర్గమ్మ రూపం దోష పాపం దొరుకు మాయమ్మ అనితానందం పరమానందం దుర్గమ్మ రూపం దోష పాపం దొరుకు దుర్గమ్మ రూపం దోష పాపం దొరుకు మాయమ్మ మాకు 1016 పెట్ట 1000 కోట్లు కలిగిన ఎక్కడ కూడా ధనం కలిగని సత్యనారాయణ కూడా అమ్మవారు దుర్గమ్మ పేరు మీద సత్యనారాయణ కుటుంబం చల్లగా కాపాడ ఆరోగ్యం ఉంది ఆ వ్యాపారం చల్లగా కాపాడని దుర్గమ్మ దుర్గమ్మ నీ పూజ
చెప్తారు ఇవ్వాలి. కేవలం కనక దుర్గమ్మకి విజయవాడ దుర్గమ్మకి స్వామి.
మరి శివాల కోట మరి వేగసను నా తండ్రి రార సాంబ శివుడు ఏలు పంచాది గిల్ల మరి ఏలు తల్లి పార్వతమ్మ పదివేలు ఏడంతరాల గొప్పైనా మీదైనా నిలవంక కాంతుల సిరిగంగ నీవరైనంతలో కేది గంగములో కేది గంగ సకల సాండాలు వా పూసద బిడంగా పదివేలు గంగ విష్ణు బ్రహ్మలాల పదివేలు లక్ష్మణాలు ముగ్గురు మూర్తలాల గంగ కై మూర్తలాల ముగ్గురు అమ్మలాల మూల శంకరాల ఆధార పిల్లలాల వాకండ జ్యోతలాల పదివేలు అసిరసరవాని 10,000 ఆకాశవాని 10,000 సిలిక రామన 10,000 వగండ సిలిక లాలమ్మ వాయువు తుంజారి కట్టుకుందు వాని కొండ కట్టంజన కొరప ఆకాశమన్న తొలసూరు మలసూరు సోమన్న వీరన్న బెజవాడి గిల్లున్న దానవక్క దుర్గమ్మ 10,000 కనుక 7 రూపాయలు కనుక ఏకమై పారంగ కనుక గుండ గుండ కనుక గుర్తైన నామంబ కనుక అమ్మలంబాడి దుర్గమ్మ నీ ప్రాధాన 10,000 సర్నేయం చా మరి నా దేగి లేగలాల మీ ప్రాధాన 10,000 వన్న కన్న కలియోగమన్న 10,000 దండం దాసన్ అంటున్న లేగలారా 10,000 సర్నేయం చా ఇప్పటికైనా గాని బిడ్డ 10,000 లేక పాడబడ్డ గోపురం ఉన్నదా అని చూడండి ఇప్పటికైనా నన్ను పైకి లేపి చూడండి నా గుడి గోపురాలు పెంపు చేద్దామని ఒక అడిగి వేసిన కానీ నేను ముందాటలు ఇప్పటికి రందొద్దు బిడ్డ బాధొద్దు బిడ్డ జరిపించుకునే దాన్ని నేనున్న పో బిడ్డ అన్నిటికీ నేను చూసుకుంటా బిడ్డ నలుగురింట నల్లో కాలినట్టు ఏ విషయంలో అయినా కానీ బిడ్డ అలుపు లేకుంటే ఇప్పటికైనా నా నిత్త కైంకర్యాలు బిడ్డ నేను ఇంత చెప్పిన నా గుడి గోపురంలో చూడు బిడ్డ శివలింగాలతోటి బిడ్డ నేటికైనా వీళ్ళ శ్రేణికి అవతారం అంత సకల పూజలతోటి బిడ్డ అభిషేకాలతో బిడ్డ మాకు సంబరమైతుంది సంతోషం అవుతుంది కానీ నా గుడి పెంపు కావాలి బిడ్డ 10,000 సహనంబచ్చా నా గుడి గోపురాలు పెంపు కావాలి నా గుడి మీద గుడి కానీ ఏడికైనా అంతరం మీద అంతరము కావాలి బిడి ఏ అంతరాల గోపురం తోటి బిడ్డ నేను అవతారం ఇంద్రకీలాద్రి మీద ఎట్లున్నారు బిడ్డ ఈ గుడి గోపురం నేను అట్లు ఉండాలి బిడ్డ 10,000 సహనంబచ్చా ఇప్పటికైనా కానీ బిడ్డ ఏ వైత కార్యాలు మీరు ముందనుకుంటున్నారు బిడ్డ అనుకున్న కార్యాలకు మనం చేస్తే మీతో వల్ల మేము తోడై ఉంటే మీకు అన్నిటి కాపాడుకునే బాస్తాను ఇప్పటికైనా కాని బిడ్డ మీ ఇంటి ఆడపిల్ల లేక నేను నాటికైనా కాని బిడ్డ నన్ను ముందు చేసుకుని నా కార్యం ముందు చేస్తున్న సంతోషం అంటున్నాను మీ మమ్మల్ని కాపాడుకుంటా ఎత్తుకుంటా బిడ్డ అలుపు లేకుంటే ములుపు లేకుంటే నేను చూసుకుంటా బిడ్డ 10,000 సరణంబచ్చా అలుపు లేకుంటే ములుపు లేకుంటే మీకు అన్నింటి చూసుకునే బాస్తనాది నా గురు గోపురం కూడా బిడ్డ చేయించుకునే దాన్ని నేను ఉన్న బిడ్డ ముందు ఉట్టిస్తాను ఏదికైనా ఇప్పటికైనా కానీ బిడ్డ 10,000 లేక నలుగురు ముందు నేనేం చెప్పలేని బిడ్డ అని తిల్ల నేను చూసుకుంటా అంటున్న బిడ్డ అని తిల్లగా పాడుకుంటా అంటున్న బిడ్డ 10,000 నేటికైనా కానీ బిడ్డ 10,000 సరణ నాకైనా ఇంత కైంకర్యాలు నాకు ఎట్లయితున్నాయి నా ఇంత నైవేద్యాలతో బిడ్డ నేటికైనా కానీ నా తండ్రి శివుడికి బిడ్డ నేటికైనా దుర్గా మల్లేశ్వరుల పూజల బిడ్డ కోట కొల్లాలు ఎట్లా జరుగుతుంది బిడ్డ అట్లా నేటికైనా నిమ్మలం చేస్తే సంతోషం చేస్తుంది అబ్బబ్బ లోకమా 10,000 లేగా ఏం దానికైనా నేను చెప్పలేని బిడ్డ నేను చూసుకుంటే పో బిడ్డ నలుగురింట నా లోకాలిన్నట్టు అన్ని తిల్ల మంచి చేసే బాధ్యత నాది బిడ్డ సంతోషంతో బిడ్డ నేను కాపాడుకుంటా ఎత్తుకుంటా నా గుడి గోపురాలు బిడ్డ నేటికైనా నీ చేతుల మీద బిడ్డ జరిపించుకున్నదాన్ని నేను ఉండకపోతే ఖచ్చితంగా నేను జరిపించుకుంటా బిడ్డ ఈ సప్పండ కుల సాక్షి బిడ్డ నేను చెప్తున్న వాడి తప్ప పోని బిడ్డ నేటికైనా కానీ ఖచ్చితంగా బిడ్డ నేటికైనా కానీ బిడ్డ 10,000 సరులు నేటికి నీ ఆ స్థానకు బిడ్డ నా గుడి గోపురం పెంపు చేపించుకుంటా నేటికైనా కానీ గొప్పలాడి చేపించుకుంటున్నా ఇప్పటికి నా కార్యం ముందు తలుసుకుంటున్న బిడ్డ నాకు ఎట్లా చేద్దాం అనుకుంటున్నా ఆ విధంగా నేను చేయించుకొని బిడ్డ సంబరం చేసుకుంటే సంతోషం చేసుకుంటా నాకు ఎట్లా ఆనందం అవుతుందో బిడ్డ మీకు అట్లా ఆనందం చేసి బిడ్డ మీకు అట్లా సంతోషం చేస్తాం ఏటికైనా కానీ మీ బస్తీ వాస్తులు అందరికీ కాపాడుకునే బాస్తాను అది పిల్లకైనా చెల్లకైనా కానీ పాడి పంటకైనా కానీ వాళ్ళకు లేకుంటే ములుపు లేకుండా చేసే ఉద్యోగాలు వ్యాపారాలందరూ నేను కాపాడుకుంటే పైకి లేదు ఇక సెలవు తీసుకుంటున్న లేగలారా సంబరం అంటున్నా సంతోషం అంటున్న లేగలారా నా ఒగ్గు చెగులారా నా వయ్యారి కల్లాలా సెలవు అంటున్న మీకు నా తోటి బలగమా 10,000 అంటున్నా అక్కలాల 10,000 సెలలాల 10,000 అక్క దుర్గమ్మ నీ ప్రాధాన 10,000 సరి 7 రూపాయలు గనక ఏకమై పారంగంగా బెజవాడ గిల్లల్లా పేదం లేని దుర్గమ్మ చెల కృష్ణవేణి తుంగభద్రలాల 10,000 సరణం చెట్టు మీది పారువలు ఎగిరిపోతున్న కన్య కలియోమా బ్రహ్మాండ భారం జగదంబ 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 నేటికైనా గాలి నేటికి బాయి గడ్డ మీద బిడ్డ బాయి లోపల రౌటేసి ఎన్ని యోజనాలు లోతుందని ఏం చెప్పేదాన్ని ఏం రాత్రి వరకు బిడ్డ అన్ని సమస్యలు ఏ పుండ ఇంత ఉట్టింది ఆ పుండ తగ్గట్టు నేను మందు పెడతాను ఏ దేశంలో బిడ్డ చిక్కులు పెట్టుకున్నారో ఆ విధంగా చిక్కులను దూరవాలి
ఇప్పటికైనా కానీ బిడ్డ ఉచ్చులు పన్నా కానీ ఎన్ని వేసినా కానీ బిడ్డ చాప పిల్లలు జార వేసినట్టు ఇప్పుడు మిమ్మల్ని జార వేస్తా నేను మాటించిన మాట తప్పని జగదంబ 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 పసినిమ్మలు లేగా 10,000 స్థలమేటి కౌతార మంద 10,000 కనుక తావు తక్కడిపల్లి తల్లిగారిల్లన్న 10,000 అంబ బావాని 10,000 కనుక పెజవాడుదమ్మ 10,000 ఆకార్చేని గౌరీ కాళీ మావతీశ్వరి శివ భవాను ఉత్తరాని 10,000 స్థలం 10,000 స్థలమన్నా ఓమన్నా ఓంకారమన్న దండన్న దండు మారి నన్న 10,000 కనుక నేను కోట నేటికైనా బిడ్డ 10,000 సన్నా నేటికైనా నా గురి గోపురంలో పనులు చేసుకునే లోపల మీ కళ ఆపనలకు వచ్చి మీ కళ నీళ్ళల్లో నాకు అవతారం చూపించిపోతాను నేటికి అవతారం మీ కొల్లారు దొక్కిపోత బిడ్డ నేటికి అవతారం మందు బిడ్డ 10,000 ఇంటిలో ఇళ్ళ బిడ్డ 10,000 మల్ల పూల వాసన లేపుకుంటూ ఇల్లంతా తిరిగి మూత చూడు బిడ్డ నాది అని వాళ్ళైతే చూడు బిడ్డ అట్లయితే నన్ను నమ్ముండి బిడ్డ 10,000 బ్రహ్మాండ బిడ్డ అని తిన్న మిమ్మల్ని మంచి చేసే వాస్తనాది బిడ్డ ఏం రంది పడకుండి బాధపడకుండి నేనున్న పోబెట్టులారా 10,000 స్థలం వేయం ఓం శాంతి శాంతి జగంబరుమయ జహనిమా కోడి అందరూ తీసుకోండి అందరూ
जितो यः दुरादुरे शरभविघ्नहरत्तशमय गणाधिपतये नमः सर्वमाङ्गल्यमाङ्गल्ये शिवे सर्वादिसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः शोभार्गं स्वस्तनो मृतसेमहि देवहितं जदायुः शतभिन्नो शरदो वन्ति देवायत्रानुग्रहा विश्वे देवा आदिति पंचजनाय तिजातमादित्याय ब्रह्मा देवो शान्तिरन्तरिक्षगुण शान्तिः पृथिवी शान्तिरावः शान्तिरोखदयः शान्तिः वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वगुण शान्ति सर्वारिष्ट शान्ति सुशान्ति भवतु ओम श्री गोविंद 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 शुभाभ्यां शोभन मुहूर्ते भारत कनक दुर्गा देवी नमोस्तुते पुष्पं समर्पयामि ओम श्री दुर्गायै नमः श्री शिवायै नमः महालक्ष्मी नमः महागौरी नमः चंडिकायै नमः सर्वज्ञायै नमः सर्वलोकेश्वरी नमः सर्वकर्मफलप्रदाय नमः सर्वतीर्थमयाय नमः पुण्याय नमः देव्योने नमः अयोनिजाय नमः भूमिजाय नमः निर्गुणाय नमः ओम श्रीमाल्यादेन सुगंधेन मालत्यादेन भौमया हितानि पुष्पाणि पूजार्थं गृह्णामि महापुष्पं समर्पयामि सुगंधेन मालत्यादेन वैभव मया हितानि पुष्पाणि पूजार्थं गृह्णामि पुष्पं समर्पयामि सर्वोपचारार्थे गन्धक्षतपुष्पं समर्पयामि धूपं आघ्रापयामि ओम श्री वनस्पते सर्वभूतं गन्धातेन ज्योतिमाया भगवती महालक्ष्मी माता की कनक दुर्गा मातु की दुर्गा महारानी की समस्त देवी देवता की आनि शर्माणि दस्यन्तो प्रदक्षिणायां पदे पदे अपराध सहस्राणि गन्धे हरिसंमयादाशोदिवा मत्वा शंकर भगवान की हनुमान जी महाराज की भगवती मातृका देवी माता महाकाली महालक्ष्मी महासरस्वती जगदम्बिका दुर्गा देवी नमोस्तुते महालक्ष्मी माता की कनक दुर्गा मातु की दुर्गा महारानी की अष्टलक्ष्मी माता की कनक दुर्गा मातु की नमः पार्वती पतये हर हर महादेव शंभो श्री गोविंद परमात्मने नमो नमः श्रीधारिते नमः अखंड सौभाग्य प्राप्तस्तु मनोकामना संसिद्धिरस्तु
श्री गोविंद परमात्मने नमः श्री शांति बलाशंतो प्रोडाशंतो मनोरथा शत्रुणां विघ्नाशस्तो मित्राणां बुद्धिस्तवो भवः मंत्राकाश बलाशंतो प्रोडाशंतो मनोरथा शत्रुणां बुद्धिनाशस्तो मित्राणां बुद्धिस्तवो भवः రెండు